అవసరం లేదు కానీ. సార్ రామ్ చరణ్ దర్గా సందర్శనపై భిన్నాభిప్రాయాలు, ఈ వివాదంపై ఉపాసన కౌంటర్. భారతీయ సంస్కృతిలో అన్ని మతాల గౌరవానికి ప్రాధాన్యత ఉందన్న ఉపాసన. సరే, ఈ మధ్యకాలంలో నేను విన్నటువంటి ఒక చాలా మంచి మెసేజ్ ఉపాసన నుంచి ఆమె అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు కదా, కొంచెం యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో. అసలు ప్రతిదానికి వీళ్ళ కూడా వేయండి సార్. ఈ రామ్ చరణ్ అనే ఆయన కడపలో దర్గాకి వెళ్ళారు. అది కూడా ఏఆర్ రెహమాన్ తీసుకెళ్ళాడు. ప్రపంచ ప్రసిద్ధ భారతీయులకు తొలి ఆస్కార్ తెచ్చిపెట్టినటువంటి మహాఘటికుడు. వందే మాత దాన్ని మార్చేసి అసలు భారతీయులతో అంతకంటే దేశభక్తులు ఏముంది అసలు? ఇంకా దేశభక్తి ఏముంది సార్? వందే మాత్రం అమ్మకు వందనం అని ఆయన పిలిచాడని రామ్ చరణ్ అక్కడికి వెళ్ళాడు. వెళ్తే రెండు రకాల వివాదాలు. ఒకటి, అసలు దర్గాకి వెళ్ళడం ఏంటని. రెండో, దర్గా అంటే సమాధి సందర్శించడం ఏంటని. మూడోది, నేను ఉదయం చూస్తున్నా మన మిత్రుడు రాధా మనోహర్ దాస్ ఆయన చెప్తున్నాడు ఏమని, అసలు అది రాముడి గుడి, రామ్ చరణ్ వెళ్తే తప్ప. ఇవన్నీ అండి. దాని పక్కన ఒక గుడి ఉంది. ఆ గుడి ఆంజనేయ స్వామి గుడి అంటారు, కానీ నిజానికి అది వెంకటేశ్వర స్వామి గుడి. చాలా అర్జెంటుగా వీళ్ళని ఎదుర్కోవటం కోసం అక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టారు, కానీ నిజానికి అది ఆంజనేయుడి గుడి అని. అసలు ఈ గుళ్ళు గోపురాలు గొడవ ఏంటి సార్? రామ్ చరణ్కి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడికి పోతాడు, అల్లు అర్జున్ ఎక్కడికి ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాడు. వీళ్ళెవరు గంగా స్నానానికి కొన్ని పోట్ల వారి ఆడే అని వీళ్ళ గొడవ ఏంటని నాకు అర్థం కాదు. దాని మీద వివాదం ఏంటి అసలు? అమితాబ్ బచ్చన్ వెళ్ళాడు, వీళ్ళందరినీ వదులుకుందామంటే అమితాబ్ బచ్చన్ వదులుకుందామా, ఏఆర్ రెహమాన్ వదులుకుందామా, రామ్ చరణ్ను తప్పు పడదామా? ఎప్పటి నుంచో ఉన్నటువంటి కడప దర్గా లాంటి దానికి వెళ్తే విశ్వాసంతో మహాత్మా గాంధీ ఏమన్నాడండి? జాతిపిత కదా మహాత్మా గాంధీ. ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ఏ జూ, ఐఎమ్ ఏ బుద్ధ అన్నాడు గాంధీజీ. గాంధీజీ జాతిపిత కదా? గాంధీజీ కంటే రామభక్తులు వీళ్ళు చచ్చిపోయిన హే రామ్ అనే రాసి ఉంటుంది ఆయన సమాధి మీద. కాబట్టి ఎందుకు ప్రతి వాళ్ళను గాంధీజీ దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు రహమాన్ వరకు ఎందుకు వీళ్ళు తప్పు పడుతున్నారు? సో ఉపాసన గారు మంచి మాట అన్నారు. నాకు ట్వీట్ మీరు చూడొచ్చు. ఫెయిత్ షుడ్ యునైట్, ఫెయిత్ షుడ్ నాట్ డివైడ్ అంది ఆమె. విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా ఒక్క సెకండ్ Upasana reacts to negative remarks. Upasana wrote, faith unites, never divides. As Indians, we honor all paths to the divine. Okay. Folded hands emoji కూడా పెట్టారు అక్కడ, నమస్కారం పెట్టి. Our strength lies in unity. Great words, sir. Then I salute her actually. ఇంత మంచి మాటలు ఈ మధ్యకాలంలో ఇదిగోండి. This is her tweet. చిరంజీవి గారి కోడలు, మన తెలుగు అమ్మాయి, అలాగే అనేక సందర్భాల్లో చొరవ తీసుకుంటూ ఉంటుంది. ఎంత మంచి మాట వర్మ. ఇలాంటి మాట విని మనము గాంధీజీ ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ఏ జూ, ఐఎమ్ ఏ బుద్ధ అన్నాడు. ఏంటి సార్ అక్కడికి? నాకు బాగా గుర్తుంది. ఇదిగోండి, ఫెయిత్ యునైట్స్, నెవర్ డివైడ్స్. యాజ్ ఇండియన్స్ వీ హానర్ ఆల్ పాత్స్ టు ది డివైన్. అవర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ, నాట్ డివిజన్. రెస్పెక్టింగ్ అదర్ రిలీజియన్స్ వైల్ ఫాలోయింగ్ హిజ్ ఓన్. మీ మతాన్ని మీరు అనుసరించండి, కానీ అన్ని మతాలను గౌరవించండి. ఎందుకు దాని మీద వివాదం పెడుతున్నారు? నాకు బాగా గుర్తు, పల్లెటూళ్ళల్లో ఉరుసు జరుగుతుంది. నేను మా ఊళ్ళో మా మామయ్య ఊరికి పెద్ద పూజారి. సో రథం మీద ఆయన పైన కూర్చుంటే అక్కడికి వెళ్తే చాలా సంతోషం. అందరూ అంతే కదా, పిల్లలందరూ మావాడు పైన ఉన్నాడని. కానీ రథయాత్ర ఎంత బాగా జరిగేదో మళ్ళీ ఉరుసు జరిగినప్పుడు కూడా అలాగే జరిగేది. అక్కడ అన్నం తీసుకోవడము, దాన్ని పంచుకోవడము, ఇదంతా. మళ్ళీ మధ్యలో నిప్పులు పెట్టేవాళ్ళు పీర్ల దగ్గర. ఆ నిప్పుల మీద నడుచుకుంటూ పోవడం అన్నది తడిచే కాళ్ళలో అది కూడా ఒకటి ఉండేది. ఇవన్నీ నమ్మకాలు, ఇవన్నీ కలపడానికి తప్ప విడగొట్టడానికి కాదు కదా. అమితాబ్ బచ్చన్ గారిని ఏమంటారు చెప్పండి సార్? భారతదేశానికి అమితాబ్ బచ్చన్ కంటే ఐకాన్ ఎవరు ఉంటారు సార్? అమితాబ్ బచ్చన్ వెళ్ళలేదు అక్కడికి, ఆయన తప్పు పడతారా? ఆయన ఈ మతం ఏంటి సార్? మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునని గురగాడ అప్పారావు గారు అన్నారు. సో
అందుకనే నేను ఈ విషయం ప్రత్యేకించి చెప్తున్నా, వీ షుడ్ అప్రిషియేట్ ఉపాసన, నమ్మకం, భక్తి అంటారా, ఎవరికి ఎక్కడ భక్తి ఉంటే ఓకే వాళ్ళు అక్కడికి వెళ్తారు. అసలు ఈ చర్చ తప్పు సార్. సార్ పైగా భక్తి అనగా వేరే మతం ఏముంది, ఆ మతంలో కూడా మళ్ళీ ఆ విధంగానే కదా శైవ వైష్ణవులు ఇదైతే తిక్కన శివకేశవులు ఇద్దరు ఒకటే అని చెప్పి అవును. హరిహరనాథుడు అనే దేవుణ్ణి సృష్టించాడు. కాబట్టి రామానుజాచార్యులు చాలా చేశారు. అట్లా మనం కొంచెం మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు శాసన మండలిలో ఒక చర్చ కూడా వచ్చింది. సత్య కుమార్ మంత్రి, బీజేపీకి ఉన్న ఒకే ఒక మంత్రి, ఏదో మాటకు వచ్చి 100 పిల్లులు తిని పాపాలు చేసి హాజ్ యాత్రకు పోయినట్టు అన్నారు. భారతదేశంలో మామూలుగా 100 పిల్లులు తిని కాశీకి పోయినట్టు అంటుంటారు. ఆయన సరే సంఘపరివారు కాబట్టి ఆయన హజ్ అన్నారు. దాంతో ఇది మైనార్టీల మనోభావాలు గాయపరుస్తుందని అవతల నుంచి వచ్చారు. మొత్తం మీద వాటిని తొలగించండి, తప్పు అయితే అన్నారు. మనం ఏ మతాన్ని కించపరచక్కర్లేదండి. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన్ సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్కో సన్మతి దే భగవాన్, గాంధీజీ అవును ఫిలాసఫీ. మీరు మొక్కదలుచుకుంటే అలా చూడండి తప్ప. బట్ షీ యూజ్డ్ గ్రేట్ వర్డ్. ఫెయిత్ షుడ్ యునైట్, ఇట్ షుడ్ నాట్ డివైడ్. కీలకమైన